వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర దివ్యాంగుల సమాజం తరపున ధన్యవాదాలు. రాష్ట్ర డీఈఎఫ్ గౌరవ అధ్యక్షులు ఆల్రెడ్ రాజు, అధ్యక్షులు బీసీ నాగరాజు. ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 100% సబ్సిడీతో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం వరం కల్పించిన నేపథ్యంలో మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ప్రాంగణంలో శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ టీడీపీ కార్యవర్గం మరియు రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు మల్లేల ఆల్రెడ్ రాజు, అధ్యక్షులు బీసీ నాగరాజు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అని, ముఖ్యంగా ఈ సమాజంలో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కేవలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ కార్యవర్గం మరియు డీఈఎఫ్ కార్యవర్గం పాల్గొన్నారు. చూడనా నా విన్నపని ఇక్కడ చూడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ మా యొక్క దివ్యాంగుల సమాజం ఆనందించదగ్గ విషయం. ఆనందించదగ్గ విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క దివ్యాంగుల సమాజం ఆనందించదగ్గ విషయం. అందుకు ఏకైక కారణం ఏంటంటే మన యొక్క ఎన్డీఏ కూటమికి సంబంధించి ఈ గవర్నమెంట్ మొన్న జరిగినటువంటి మన యొక్క దివ్యాంగుల అంటే యావత్ ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తారీఖు అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వేదిక సాక్షిగా మన యొక్క సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క దివ్యాంగుల సమాజానికి ఇంద్రధనస్సు అనేటువంటి 7 వరాలు ఇచ్చినారు. అందులో ఒక వరం ఈరోజు మా అందరికీ అమలు కావడం, అది యావత్ మా యొక్క దివ్యాంగుల సమాజానికి ఆనందించే విషయం ఏంటంటే ఇంతవరకు మేము ఆర్టీసీ బస్సుల్లో ఏదైనా ప్రయాణం చేస్తే కేవలం 50% మాత్రమే మాకు కన్సెషన్ ఉండేది. ఈరోజు 100కి 100% మాకు సబ్సిడీ ఇవ్వడం అనేది ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి అయితేనేమి అండ్ టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి, జనసేన, బీజేపీ ఆల్ మొత్తం ఈ కూటమికి మేము హర్షించదగ్గ ఆనందాన్ని ఇచ్చేస్తున్నాం. రెండవది వచ్చేసి మా యొక్క దివ్యాంగులకి గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించినటువంటి ఇదితో పాటు ఎన్నో సామాజిక సంక్షేమ పథకాలు ఫలాల్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం మాకు ఆనందించింది. కాబట్టి మేము ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి కూడా వెన్నంటి ఉంటామని మేము అదేవిధంగా గతంలోన మా యొక్క డిఎఫ్ ద్వారా ఎన్నో పోరాటాలు చేసి మేము ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మా యొక్క వాయిస్ చేరేలా ఎన్నో ఇచ్చేసినాం. ఆ రోజు మా యొక్క గౌరవాధ్యక్షుడు అయితేనేమి మేమందరూ కలిసి చాలా వరకు ఇచ్చేసినాం. కాబట్టి వాళ్ళు దాన్ని సానుకూలంగా వాళ్ళ యొక్క పరిగణలోకి తీసుకొని మా యొక్క ఓటు బ్యాంకు ద్వారా ఈరోజు ప్రభుత్వంలో మాకు తగిన పీఠం వేస్తున్నందుకు ఖచ్చితంగా వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యొక్క శాసనసభ్యులు ఎమ్మెనూరు జయనాగేశ్వరరెడ్డి గారికి అయితేనేమి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ మన యొక్క కూటమి నాయకులకి మేము డిఎఫ్ ద్వారా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు, ఎమ్మెనూరు డిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రాకముందే దివ్యాంగులకు 6,000 పెన్షన్, పడక మీద ఉన్న వికలాంగులకు 5,000 పెన్షన్ ఇస్తానని గెలిచిన మొదటి నెలనే ఈ రాష్ట్రంలో అయితేనేమి ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక మంచి సంక్షేమ పథకంలో దివ్యాంగులకు ఇచ్చినటువంటి ఆ పెన్షన్కి ఎంతో ఆశ్చర్యపోయాము, ఎంతో ఆనందపడ్డాము. తర్వాత మహిళలకు ఉచిత బస్సులు
అని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి మహిళల కంటే దివ్యాంగులకు మాకు ఉచిత బస్సు ఇచ్చింటే బాగుండేది అని చాలా చోట్ల నుంచి మాకు దీనికోసం మనం ప్రత్యేకంగా ధర్నా చేయడము, ప్రత్యేక కార్యక్రమం నడపాలనుకుని మేము అనుకోవడం జరిగింది. అయినా కానీ దేశంలో ఎక్కడ లేనటువంటి పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం మేము ఆశించాము. అది చాలే మేము అనుకున్నాం. అయినా కానీ మా డిమాండ్ మేము ఎక్కడ బయట కూడా చెప్పలేకపోయాం. ఎందుకంటే మాకు అందరికీ చాలా సంతోషం అనిపించింది. ఈరోజు 6,000 పెన్షన్, పడక మీద ఉన్న దివ్యాంగులు 5,000 పెన్షన్ అంటే మేము ఆశ్చర్యంలోనే ఉన్నాం. అయినా కానీ డిసెంబర్ 3వ తారీఖున వికలాంగులకు ఇంద్రధనుష్ పథకంలో పెట్టి అందులో దివ్యాంగులకు ఉచిత బస్సు అంటే మేము ఆశ్చర్యపోయాం. ఇంత గొప్ప మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడిని మేము ఆ రోజు ఎంతో కీర్తించాం. అది ఇప్పుడు నెరవేర్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మేమందరం కలిసి రాజధాని అమరావతికి దివ్యాంగులతో పనిపోతే అక్కడ ఆర్థిక భారం అవుతుంది. అక్కడ ఏ సమస్య పరిష్కరించుకోవాలన్నా కానీ 1-2 రోజులకే ఉండలేక వచ్చేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు. దానికోసం కూడా మేము దివ్యాంగుల భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనుకుంటుండగానే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దివ్యాంగులకి అమరావతిలో ఒక పెద్ద భవనం నిర్మిస్తానని చెప్పడం మాకైతే ఇల్లు గగురుపాటు పడింది. అంటే ఇలాంటి మంచి ప్రభుత్వము నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక దివ్యాంగుల కోసం ఇంత తపన పడేటువంటి ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాబోయే దినాల్లో ఈ దివ్యాంగులకు చేస్తున్న సేవలకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమితో ఉన్నటువంటి ఈ పార్టీ ఇంకా చిరస్థాయిగా నిలబడాలని కోరుకుంటున్నాం. దివ్యాంగులు 14-15 లక్షల మంది దివ్యాంగులు సర్వదా దీనికి రుణపడి ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు, ఎందుకు శాసనసభ్యులు బీవీ జయలక్ష్మి ప్రత్యేక కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రాకముందే దివ్యాంగులకు 6,000 పెన్షన్, పడక మీద ఉన్న వికలాంగులకు 5,000 పెన్షన్ ఇస్తానని గెలిచిన మొదటి నెలనే ఈ రాష్ట్రంలో అయితేనేమి ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక మంచి సంక్షేమ పథకంలో దివ్యాంగులకు ఇచ్చినటువంటి ఆ పెన్షన్కి ఎంతో ఆశ్చర్యపోయాము, ఎంతో ఆనందపడ్డాము. తర్వాత మహిళలకు ఉచిత బస్సులు అని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి మహిళల కంటే దివ్యాంగులకు మాకు ఉచిత బస్సు ఇచ్చింటే బాగుండేది అని చాలా చోట్ల నుంచి మాకు దీనికోసం మనం ప్రత్యేకంగా ధర్నా చేయడము, ప్రత్యేక కార్యక్రమం నడపాలనుకుని మేము అనుకోవడం జరిగింది. అయినా కానీ దేశంలో ఎక్కడ లేనటువంటి పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం మేము ఆశించాము. అది చాలే మేము అనుకున్నాం. అయినా కానీ మా డిమాండ్ మేము ఎక్కడ బయట కూడా చెప్పలేకపోయాం. ఎందుకంటే మాకు అందరికీ చాలా సంతోషం అనిపించింది. ఈరోజు 6,000 పెన్షన్, పడక మీద ఉన్న దివ్యాంగులకు 5,000 పెన్షన్ అంటే మేము ఆశ్చర్యంలోనే ఉన్నాం. అయినా కానీ డిసెంబర్ 3వ తారీఖున వికలాంగులకు ఇంద్రధనుష్ పథకంలో పెట్టి అందులో దివ్యాంగులకు ఉచిత బస్సు అంటే మేము ఆశ్చర్యపోయాం. ఇంత గొప్ప మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడిని మేము ఆ రోజు ఎంతో కీర్తించాం. అది ఇప్పుడు నెరవేర్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మేమందరం కలిసి రాజధాని అమరావతికి దివ్యాంగులతో పనిపోతే అక్కడ ఆర్థిక భారం అవుతుంది. అక్కడ ఏ సమస్య పరిష్కరించుకోవాలన్నా కానీ 1-2 రోజులకే ఉండలేక వచ్చేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు. దానికోసం కూడా మేము దివ్యాంగుల భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనుకుంటుండగానే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దివ్యాంగులకి అమరావతిలో ఒక పెద్ద భవనం నిర్మిస్తానని చెప్పడం మాకైతే ఒళ్ళు గగురుపాటు పడింది. అంటే ఇలాంటి మంచి ప్రభుత్వము నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక దివ్యాంగుల కోసం ఇంత తపన పడేటువంటి ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాబోయే దినాల్లో ఈ దివ్యాంగులకు చేస్తున్న సేవలకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమితో ఉన్నటువంటి ఈ పార్టీ ఇంకా చిరస్థాయిగా నిలబడాలని కోరుకుంటున్నాం. దివ్యాంగులు 14-15 లక్షల మంది దివ్యాంగులు సర్వదా దీనికి రుణపడి ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు, ఎందుకు శాసనసభ్యులు బీవీ జయలక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన హామీలే కాకుండా విభిన్న హామీలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తూ పోతుంది. అందులో భాగంగా ఈరోజు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం,
అదేవిధంగా రాజధాని నడిపొట్టున దివ్యాంగుల కోసము ఒక సంక్షేమ భవనాన్ని కూడా తలపెట్టారు. మరి ఇవి ఒక చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికే సాధ్యపడతాయి. మరి మనం గత ప్రభుత్వంలో చూసినప్పుడు దివ్యాంగులకి 2,000 రూపాయల నుంచి పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయడానికి ఒక సంవత్సరం పెట్టింది. దివ్యాంగులకు 3,000తోనే సరిపెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత 3,000 రూపాయలని 6,000 రూపాయలు 20 రోజుల్లోనే చెల్లించడం జరిగింది. అది ఒక కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారి నాయకత్వానికి చెల్లింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపడుతుందని, మరి ప్రజలందరూ కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశ వైపుగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరి అదేవిధంగా దివ్యాంగులందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందం చెందుతూ కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటామని ఈరోజు ఇప్పుడు దివ్యాంగ నాయకులు ఇక్కడ చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. ఇంకా మీ సమస్యలు ఏమున్నా కూడా మీరు సాధించుకోవడానికి ముందుకు రండి. మీరు అనుకున్న తడువే మరి కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. మరి ఇప్పుడు ఆల్ఫ్రెడ్ రాజు మేము అనుకున్నాము, బయటికి చెప్పకముందే అది నెరవేరుతూ ఉంది. నిజంగా ఇది ఆశ్చర్యమే. కాబట్టి మనసున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వానికి మనం సర్వ ఎడల అన్ని సమయాల్లో కూటమికి మనం అండగా ఉంటాము. కూటమి ప్రభుత్వం మనకి ఎన్నో మంచి పనులు చేస్తుందని, మనం వారికి అండగా నిలబడితే మనం ముందుకు పోతామని, మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, అలాగే మన దివ్యాంగులందరూ కూడా ఇంకా ఎంతో అభివృద్ధిలో పయనిస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తూ వికలాంగులకి ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం. మరి గత ప్రభుత్వం చేసిన లోటు ఉన్నప్పటికీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక అమౌంట్ లోటు తెలుకోకుండా రాష్ట్రం అభివృద్ధికి సంక్షేమానికి లోటు లేకుండా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు ఎన్నో నెరవేర్చి మరి మహిళలకి ఉచిత స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత మహిళలకి ఉచిత బస్ ప్రయాణం కలిగించి మరి వికలాంగులు కూడా ఉచిత బస్ ప్రయాణం కలిగించడం అనేది అది చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనాత్మకంగా ఉంటుంది. మరి రాబోయే 40-30 సంవత్సరాల దాకా కూటమి ప్రభుత్వంకి రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా రాష్ట్రం రామరాజ్యం అయి తీరుతుందని నేను తెలియజేసుకుంటున్నాం. దాని కూటమి ప్రభుత్వం నాయకులకి, చంద్రబాబు గారికి, మరి మా జగన్మోహన్ రెడ్డి గారికి వికలాంగుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం మరి దివ్యాంగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు ఉన్నటువంటి 50% రాయితీని ఆర్టీసీ బస్సుల్లో 100% పెంచి ఫ్రీగా వాళ్ళకు కూడా బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క నిర్ణయం చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే స్త్రీశక్తి పథకం పెట్టి ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ ఇచ్చినారు. మరి దివ్యాంగులకి ముఖ్యమైనటువంటి దివ్యాంగులకు ఇవ్వలేదని చెప్పి మనసులో అనుకున్న మాటను ఆయన గ్రహించి మరి ఈరోజు అందరికీ కూడా మరి దివ్యాంగులు 40% పైబడినటువంటి ప్రతి ఒక్క దివ్యాంగ సోదర సోదరిమణులందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయారిటీస్ అంటే ముందుగా ఏదైతే అవసరమో వాటిని నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటిగా తీసుకొస్తూ ఉంది పథకాలని. మరి చెప్పినవి చెప్పనివి అన్నీ కూడా నెరవేరుస్తూ ఉంది. ఈరోజు ఏ ఒక్క దాన్ని కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్క వర్గానికి అందరికీ కూడా ఈరోజు మేలు చేకూరే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి అందులో భాగంగానే ఈరోజు మన ఎమ్మినూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బివి జగనేశ్వర రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ మరి దివ్యాంగ సోదరులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కృతజ్ఞత సభను నిర్వహించడం జరిగింది. ఈ కృతజ్ఞత సభలో మన దివ్యాంగ సోదరులు కూడా చెప్పినట్టు ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ మేలు చేసిన మర్చిపోతే మనల్ని మర్చిపోయినట్లు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమానికి అందరికి తోడ్పాటు అందిస్తూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అని కాకుండా ఈ కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా అండగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. రాష్ట్ర పుర్ని సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే.
ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయనేశ్వర ఆదేశాల మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు నిన్ను మన డిక్లేర్ చేసినందుకు వాళ్ళ ఆధారంలో కూడా ఇక్కడ పాలాభిషేకం జరిగింది. మరియు దివ్యాంగులకు చెప్పకుండానే మేనిఫెస్టోలో 6,000 ఇచ్చినాం, 15,000 ఇచ్చినాం. తర్వాత ఇప్పుడు ఉచితంగా బస్సు కూడా ఇస్తున్నాం. ఇంకా వాళ్ళ కార్యక్రమం ఇంకా వాళ్ళకి కావాల్సిన ఏ సౌకర్యాలు ఏమైనా ఉంటే లోటుబాటు ఉంటే మాకు తెలియజేస్తుందని ఉంది. మేము వాళ్ళ తరఫున తీసుకొని మా జేఎన్ఎస్ ఆదేశంలో అలాగే స్టేట్ నుంచి కూడా మేము అన్ని వాళ్ళ తరఫున మేము పోరాడతాము. వికలాంగులకు ఎప్పుడు మేము పోయిన గవర్నమెంట్లో ఏది వాళ్ళు సపోర్ట్ చేయలేదు, కానీ ఈసారి మేము చెప్పకుండా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అది మా కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో మాట ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఈరోజు హామీలలో ఒకటిగా ఈరోజు వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ ఉచిత బస్సు. మరి ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు కల్పించిన మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మిగనూరు నియోజకవర్గ వికలాంగుల సంఘం తరఫున మరి ఆల్ఫ్రెడ్ రాజన్న గారు అయితేనేమి, వికలాంగుల సంఘం తరఫున మన నాగరాజన్న గారు అయితేనేమి, ప్రతి ఒక్కరి తరఫున ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ